దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పవిత్రుడా స్తోత్రం, పరిపూర్ణుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, సర్వగుణుడా స్తోత్రం, సర్వశక్తివంతుడా స్తోత్రం, సర్వకృపానిధి నీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండడానికి స్తుతి స్తుతి స్తుతి. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా స్తోత్రం, నిత్యుడవగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త గధిపతి దేవానికి స్తోత్రం. యెహోవా ఈరే స్తోత్రం, యెహోవా రాపా స్తోత్రం, యెహోవా షమ్మా స్తోత్రం, యెహోవా నిస్సి స్తోత్రం, యెహోవా రోహి స్తోత్రం, యెహోవా షిద్కేను స్తోత్రం, యెహోవా ఓసేను స్తోత్రం, ఎల్షదాయ్ స్తోత్రం, ఎల్రోయి స్తోత్రం, ఎబెనేజరి స్తోత్రం, యెహోవా ఎలోహిం స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రం స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడానికి స్తుతి స్తుతి. కృప కలిగిన దేవానికి స్తోత్రం, ప్రేమాస్వరూపి అయిన దేవానికి స్తోత్రం, వాత్సల్య పూర్ణుడానికి స్తోత్రం, నమ్మదగిన వాడానికి స్తోత్రాలు స్తోత్రాలు. సర్వేశ్వర, సర్వలోకనాథుడా, సర్వశక్తివంతుడా, సర్వకృపానిధి నీకే స్తుతి స్తుతి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. పరిపూర్ణుడా, పవిత్ర స్తుతి స్తుతి స్తుతి. రాజుల రాజా నీకే స్తోత్రాలు. రవికోటి తేజ నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జీవము కలిగిన దేవా స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తుతి స్తుతి స్తుతి. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. గత వారం అంతా కాపాడి మీరు రెక్కల చాటు భద్రపరిచి మరొక ఉదయం మరొక దినం ఇచ్చావు. నీకు కోటి స్తోత్రాలు. ఈరోజు నాయన తండ్రి, ఈ మాటూరు గ్రామాన్ని బట్టి ప్రజలందరం బట్టి నీ కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. ఈరోజు నీ సన్నిధిలో చేరి మేమందరం కూడా నీ స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ నామాన్ని కీర్తిస్తూ ఉండగా నా ప్రభా, మీరే మాకు తోడుండి నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని నాయన, వారికి నీ సన్నిధి నిత్యం తోడుగా ఉండి నడిపించమని, మమ్మల్ని బలపరచమని, శక్తి బలం ఆరోగ్యం దయచేయమని, నీ కృప దయచేయమని, ఈ పిల్లలు నాయన తండ్రి నానాటికి భక్తులు ఎదగటానికి, పరిశుద్ధతలో ఎదగటానికి, సమాధానంలో ఎదగటానికి, దీవించబట్టడానికి సహాయం చేయమని, ఇంకా రావాల్సిన త్వరపెట్టి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకోండి. దేవా స్తోత్రం స్తోత్రం. నాయన, వచ్చి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. వీరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరిని మీరు రక్తకోటలో భద్రపరచండి. వీరు చేస్తున్న పనుల్ని దీవించండి. వీరికి ఆరోగ్యం దయచండి అయ్యా. కృప చూపించమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏ స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును ఎలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేసెను. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేసెను. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను,
నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికాచినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వదలకనను ఎడబాయని దేవ, వదలకనను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం. మనం నడిచే దేవుని మార్గము యథార్థమైనది అంటే అక్కడ పొరపాటు అనేది లేనే చెప్పండి లేదన్నమాట. చూడండి, ఒక కీర్తన చదువుకుందాం మనం. చక్కగా అరవకూడదు, అస్సలు అరవకూడదు, చక్కగా వినాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చాక నేను మొన్న ఏం చెప్పాను, నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో అంత దీవించబడతావు. నీ ఇష్టం ఇక్కడ కొనసాగించకూడదు. దేవుని స్తోత్రం. ఏం చేయకూడదంట? నీ ఇష్టం కొనసాగించకూడదు. దేవుని దగ్గర నీ ఇష్టం కొనసాగిస్తే నువ్వెప్పుడు బాగుపడవు, దీవించబడవు, నీ కార్యం జరగదు. అన్ని అవతలే తేల్చుకొని రావాలి అవతలకి. అట్లాంటి దేవుడు చూస్తాడు. కీర్తనలు రాసిన గ్రంథంలో 14వ అధ్యాయంలో చూస్తే, దేవుడు లేడనేవాడంట బుద్ధిహీనుడంట, వాడు చెడిపోయిన వాడు, అసహ్య కార్యాలు చేస్తాడంట. అంటే దేవుడికి విరోధమైన కార్యాలని చేస్తాడు. నాకెళ్ళి చూడండి, ఇది చూడండి. అయితే దేవుడంట వివేకం అంటే తెలివి కలిగి ఎవరైనా దేవుడు ఉన్నాడేమో వెతుకుతున్నారా అనేవాళ్ళని చూస్తున్నాడంట. దేవుడే మనల్ని చూస్తున్నాడంట. ఎవడైనా నన్ను ఎత్తికేవాడు ఉన్నాడా? ఏడకొచ్చి కూడా అది ఎత్తుకునేవాడు ఉన్నాడా? ఇది ఎత్తుకోవటం, నన్ను ఎతకటానికి వస్తున్నారా, అది ఇది ఎతకటానికి వస్తున్నారా? మనం ఎతకూడదు, ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఏమి స్తోత్రం. దేవుడు పైనుంచి నేను దీవించాలనుకుంటున్నాను, ఎవడైనా నన్ను ఎత్తుతున్నాడా? అప్పుడు ఏం చేయాలంటే మనం ఏమైనా సరే అవతలని మొత్తం తేల్చుకొని యువతలకు రావాలి. ఫోన్ సౌండ్ కూడా రాకూడదు. అట్లా అంటే దేవుడు ఏమంటాడంటే, నాకు ఎంత భయపడుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా దీవించాలనుకుంటాను. ఏమి స్తోత్రం. భయము భక్తి లేకుండా బలాదూరుగా తిరిగేవాడిని ఎవడు దీవిస్తాడు? దీవిస్తే ఇంకా బలాదూరు ఎక్కువైంది. అవునే కదా? క్రమంగా ఉంటే దేవుడు కూడా మెచ్చుకొని, పర్లేదురా ఇచ్చిన దానికి కాపాడుకునే విధంగా ఉన్నాడు, ప్రవర్తన బాగుంది, వీడి మనసు బాగుంది, వీడికి దీవించవచ్చు అనుకుంటాడు. ఎట్టబడితే అటు దీవిస్తే ఇంకా దీవించడానికి ఎట్టబడితే అటు నడిస్తే ఇంకా ఎక్కువైతే. దేవుడు ఎప్పుడు మన నాశనాన్ని, మన చెడుని కోరుకోడు, మన మంచినే చెప్పండి కోరుకుంటాడు. మనం మంచిగా ఉండాలని, మనం మంచిని కోరుకుంటాడు. మనం సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసమే మన నుంచి ఆయన ఆశిస్తుంది ఏంటంటే విధేయత, క్రమశిక్షణ, ప్రవర్తన. నాకు తెలుసుగా, వీళ్ళు మా వాళ్ళే అట్లా ఉండకూడదు. అట్లా అది మన ఇళ్ళ దగ్గర, ఇక్కడ కుదరదు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఇక్కడ మన యొక్క విధానం పనిచేయనే అప్పుడు మన జీవితం కార్యం జరగటం మొదలవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బైబిల్లో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకే దేవుడు 99 సంవత్సరాలకు ఒక అబ్బాయిని ఇచ్చాడు. అబ్బాయినిచ్చి మళ్ళీ పరీక్ష పెట్టాడు దేవుడు. ఇప్పుడు నా ఇష్టానుసారంగా ఉంటాడా, ఈడిష్టానుసారంగా ఉంటాడని చెప్పి మీ అబ్బాయిని తీసుకెళ్ళి నాకు బలిగా అర్పించమన్నాడు. లేక పుట్టాడు, 99 సార్లకు బలి అర్పిస్తానా అనలే. నాదేం లేదయ్యా, నాదేముంది, ఇచ్చేది నువ్వే, తీసుకునేది నువ్వే కదా, నేను ఎప్పుడూ నీకు విధేయుడు, నేను తగ్గించుకొని ఉంటానయ్యా, నేను జాగ్రత్తగా ఉంటానయ్యా అని చెప్పేసి తీసుకెళ్ళి బలిటానికి తీసుకొస్తే దేవుడు బలి కోరుకుంటాడు? ఏమన్నా కోరుకోవాలి. ఆ అబ్బాయికి బదులుగా ఒక గొర్రె పొట్టేల్ని ఆల్రెడీ అక్కడ రెడీ చేసి పెట్టాడు దేవుడు. అబ్రహామా, పర్లా, నీ ఇష్టం సాగించట్లా, నా ఇష్టాన్ని ప్రకారమే ఉన్నా. దేవుని స్తోత్రం. అట్లాంటి పరీక్ష చేస్తాడు దేవుడు.
మనం దేవునికి దగ్గరగా వచ్చే కొన్ని ఏం తెలుసా, మన బ్రతుకు మార్చబడాలి, మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. కష్టపడి 300 అడుగు బోరేసామనుకోండి, ఇక 300 అడుగు కూడా పుష్కే పడింది అనుకోండి, మరి నువ్వేం తాగుతావు అమ్మా? నువ్వేం తాగుతావు అన్నా తాగలే. అట్లనే మన బ్రతుకును దేవుడు తోడే కొద్దిగా మంచి రావాలి. కానీ ఎప్పుడు ఆ చెడే వస్తుంటే, బోర్లు తోడతారు కదా, తోడతా ఉంటే ఏంటంటే ఒక్కొక్క పొర అమ్మటి ఇంకొక పొర మురికి అమ్మటి మురికి మంచినీళ్ళు ఒక్కసారి అట్లా బయటపడతాయి. అబ్బా ఎంత సంతోషమో. అట్లనే నీ బ్రతుకు ఒక్కొక్కటి తోడతా ఉంటే, బయటకు వస్తూ ఉంటే అది పోయేటట్టు ఉండాలి. మనం తోడంగా ఖచ్చితంగా మంచి బయటకు వస్తుంది. అప్పుడు నేను చూసి ఎంత సంతోషిస్తాను. దీని ముఖం చూడకూడదు అనుకున్నాడు కదా, ఇదమ్మ ఒకసారి పలకరించి పోరాదంట. మంచి ఎవడికి వద్దు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేనేమన్నానంటే, నేను ఎందుకు ప్రయాసపడుతున్నా, నువ్వు ఆవిడని ఇస్తే మేము ఇక్కడ ఇల్లు మేళ్ళ మీద కట్టుకుందామని కాదు. ఏదో నీలో ప్రవర్తన ఒకటి చూసి ఈ ఊళ్ళోళ్ళందరూ అవాక్ అయిపోతారేమో. అమ్మా, ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడేది తేడా వస్తుంది, మాటలో తేడా వస్తుంది, ప్రవర్తన తేడా వస్తుంది, నడకలో తేడా వస్తుంది, ఇటు బట్టల్లో కూడా తేడా వచ్చింది. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎట్టరా అని అడుగుతా. ఖచ్చితంగా అడగరా? ఏరా అసలు అవారాగా తిరిగేవాడు ఏంటి ఎంత క్రమశిక్షణ తయారని అడుగుతా. దేవునికి స్తోత్రం. నేను ఇట్లే వాక్యం చెప్పి వెళ్తా ఉంటే ఆ మదర్లో దిగిన తర్వాత నాకు తెలిసిన అప్పుడు అమాంతు నమ్మే చేసి, ఏరా బాగున్నావా అన్నాడు. బాగానే ఉన్నారా అనలే, అది పాతది. వందనాలు బాగానే ఉన్నాను అలాగే చీ తీశాడు. ఏంట్రా ఏమైందిరా నీకు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా పాత రోత మాటలు జీవితం వదిలేసానన్నా. వెంబడే వందనాలు అన్నాడు. ఏరా అని సరదాగా వేసేవాడు. అదే మీలో వీళ్ళు చూసినప్పుడు మీకు విలువ అవుతుంది అనేది. అదే ఏరా పోరా రారా పోరా. మా చుట్టాల్లో ఒక అక్క ఉంది, కోటీశ్వరాలు. మామూలు కోటీశ్వరాలు కాదు. ఏరా నాగేంద్రం అని ఫోన్ చేసింది. అని తెలియదుగా. అక్క వందనాలు అక్క అన్న. ఏంటి నీ దేవుడు నమ్ముకున్నావా? అయ్యా క్షమించయ్యా, నిన్ను అట్ట అనకూడదు స్వామి, నిన్ను అట్టకూడదు స్వామి. ఎవరు? కోర్టులో పడగెత్తినామా అంటే కోర్టులు గొప్పదా దేవుడు గొప్పది? ఏది గొప్పదా నువ్వు చూసినామా? మీలో ఆయన్నే చూస్తున్నారు వాళ్ళందరూ. అది చూడటానికే మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రవర్తన మారితే మీలో ఆయన చూడాలి. ఏరా సీనా అనుకుంటా. అయ్యా వందనాలు సీనా సార్, బాగుంది. ఏది బాగుంది? దానికోసమే ఈ బాధ అంతా. అంతేగాని నువ్వేదో ఎత్తావు, నువ్వేదో చేస్తావు, మేమేదో చేస్తాం. ఈ ఊరంతా కూడా వ్యసనాల్లో ఇరుక్కుపోయి ఎట్ట నడుపుతున్నారో, ఎట్ట బతుకుతున్నారో అసలు వాళ్ళకే తెలియక ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, సాటుగా మాటుగా సీక్రెట్గా ఏమేమి గుంటలు దోపుకున్నారు వాళ్ళకి. అవన్నీ పోయి ఇది వెలుగుమయంగా మారాలండి. స్తోత్రం చెప్తాను. చెల్లిపై చెప్పేయండి హల్లెలూయా. అది మన వల్లనే జరుగుతుంది. నీలో నుంచి స్టార్ట్ అయింది మార్పు. ఎవరిలో నుంచి అంట? ఒక్కళ్ళ ద్వారానే స్టార్ట్ అయింది. ఇల్లు కట్టడానికి ఒకసారి కడతారా? ఫస్ట్ ఒకటి పెడతారు స్టార్టింగ్, ఆ ఒక్కటి మీరే. అందుకే వందనాలు. కూర్చో. మీకు అర్థమైందా? అందుకోసమే మిమ్మల్ని మొట్టమొదటిగా ఈ మందిరంలోకి మిమ్మల్ని నడిపించాడు. మీరు అది గమనించి హెచ్చులు పోమాకండి, హెచ్చడి చేయమాకండి.
హెచ్చించుకోమాకండి, తగ్గించుకోండి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా. ఇక్కడ కూర్చోవాలి, మధ్యలో మధ్యలో ఇక్కడ కూర్చోవాలి. ఆ కుర్చీలో కూర్చో, చక్కగా కనపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు వస్తున్నాం ఇక్కడికంటే మన పాత స్థితిని పోగొట్టుకోవడానికి. ఏంటంట? పాత స్థితి ఎప్పుడైతే పోతుందో అప్పుడు అంతా క్రొత్తగా మారిపోదు. నీ పాత స్థితి పోతే నీ దగ్గర కొత్త స్థితి చూస్తే నీకు ఏం అవసరమో దేవుడు ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఏడవక్కర్లేదు. మా ఆవిడ మాట్లాడట్లా, మా అమ్మాయి ఏడవక్కర్లేదు. ముందు నువ్వు మాటింటే ఆటోమేటిక్గా వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. నువ్వు పిలవగలికి వచ్చి ముందే కూర్చొని మోకాళ్ళు లెక్క. నువ్వు ఇక్కడ మాటింటే లేదుగా. దేవునికి స్తోత్రం. ఇది మంచిదేనా? మంచిది కాదా? మంచిదే కదా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ జీవితంలో ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న సాక్ష్యం ఏమైనా జరిగిందా? ఏదైనా దేవుడు నాకు ఇది చేశాడయ్యా, ఇలా ఏదో నాకు అర్థమవుతుందయ్యా, నాకు ఇక్కడికి వచ్చిన దాని గురించి కొంచెం మంచిగా ఉంటుందయ్యా, నాకు కొద్దిగా సమాధానం అనిపిస్తుందయ్యా, ఇక్కడ ఈ మాటలు వింటామంటే నాకు ఏదో నెమ్మదిగా ఉందయ్యా అన్నోళ్ళు చేయి చూపించండి. లేచి మన మధ్య రమాదేవిని సాక్షి చెబుతుంది. మొన్న స్తుతి ఆరాధనకి ఆ రమాదేవి అద్భుతంగా బస్సు ఎక్కైనా సరే, ఏది ఏమైనా సరే ఇవాళ నేను స్తుతి ఆరాధనకు పోవాల్సిందని వచ్చింది. ఆ బిడ్డ ఆవంతటి కావ్యం చెప్పిందంటే, అయ్యా ప్రార్థన చేసిన తర్వాత నా గుండెల్లో భారం అంతా తీరిపోయింది. నించో. ఏమైంది నీకు? అమ్మా వెనక్కి జరుగు, కొద్దిగా వెనక్కి జరుగు. ఇప్పుడు చెప్పు. నా పేరు రమాదేవి అను, మాది మాటూరు. నీకేం బలహీనత ఉండేది? మదర్లో స్తుతి ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమైందంట? సంపూర్ణంగా చప్పలు కొట్టిన గట్టిగా కూర్చో. ఇంకా ఎవరైనా ఉన్నారా? అక్కడే నిలబడి చెప్పాలి, అక్కడే నిలబడి చెప్పు. నీకేమైంది చెప్పు. నా పేరు శ్రీనివాసరావు, మాది మాటూరు. ఏమైంది నీకు? పక్షవాతం తగ్గిపోయిందా? ఓకే. దేవుడికి మహిమ కలుగును గాక. చప్పలు కొడదాం గట్టిగా. కూర్చో. ఇంకా ఎవరున్నారు సాక్ష్యం చెప్పేవాడు? ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేనండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. అన్న కనబడట్లేదు. అన్న కొంచెం ముందుకు రా. అటు కూర్చో, అటు కూర్చో. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి కళ్ళు మూసుకోండి. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి. రిఖాబాదోరి సిఖామారోలోరి దిఖాబాదరాలరాబా రిసిఖామందోరి దరా యేసయ్యా వందనం ఆశ్చర్యకరుడా యేసు. మా హృదయాల్ని పరిశీలన చేసి పరిశోధన చేసి, దేవుడా మేము మట్టి నుండి తీయబడ్డాం, మేము మనుషులు బలహీనలు, మా హృదయాంతరంగంలో ఏముందో నువ్వు ఎరిగిన దేవుడు, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా అని మీ హృదయాల్లో దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. యేసయ్యా వందనం వందనం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీ కోటి కోటి స్తోత్రాలయ్యా.
ఈ గ్రామాన్ని ప్రేమించి, గ్రామ ప్రజల్ని ప్రేమించి, మా సొంత వారి దగ్గరికి నన్ను నడిపించావయ్యా. వీరు చీకటిలో జీవిస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు నడిపించబడటానికి ఒక సాధనంగా నన్ను నిలబెట్టావయ్యా. నీ కోటి కోటి స్తోత్రాలయ్యా. మీతో మీరు మాట్లాడండి ప్రభా. దేవా వందనం వందనం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవా, సమాధానకర్తయ గొధిపతి అయిన దేవా, స్తోత్రం. కొన్ని దినాలుగా అట్టనే ఉండండి, మీరు ప్రార్థనలో ఉండండి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఎందుకునో ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కొన్ని దినాలుగా ఇక్కడ ఉన్నవారిలో మీరు బాధపడమాకండి, ఫీల్ కామాకండి. వారి గృహంలో నివసిస్తున్న వారితో బాగా వేదన పడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ కుటుంబీకులతో మీరు బాగా శోధించబడుతున్నట్టుగా, మీ హృదయంలో మీరు నలిగిపోతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారెవరో ఒకసారి చేయి పై చూపిస్తే నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ ఇక్కడ కూర్చున్న మీలో మీ కుటుంబీకులతో ఎవరో ఒకరో కొన్ని దినాలుగా శోధించబడుతున్నారు. వారి మాటలకి నలిగిపోతూ ఉన్నారు. అది చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మీరెవరో చేయి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీలో ఎవరు అలాంటి వాళ్ళు ఉంటే హల్లెలూయా. దేవా, భయపడమాకండి. అందరు కనులు మూసుకోండి, ఎవ్వరూ కనులు తెరవద్దు. హల్లెలూయా. మీలో మిమ్మల్ని ఎవరిని చూడరో దేవుడు ఈ రోజు నుంచి ఆ యొక్క సమస్య నుంచి విడిపించాలనుకుంటున్నాడు. మీ యొక్క ఫోటో కూడా దీంట్లో కనపడదు, నా ఫోటోవే కనపడుతుంది. కాబట్టి భయపడమాకండి. ఎవరైనా శోధించబడితే చేయి చూపించండి, నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. రాజుల రాజా స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, ఈ శోధించబడే వారిని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఆ కుటుంబీకులను దర్శించండి ప్రభువా. అందరూ కలిసి ఒక కుటుంబంగా నివాసం చేస్తూ ఒకరి మధ్య ఒకరు అపవాదు చేస్తున్న క్రియలు, తంత్రాల్ని గుర్తెరగలేక వారికి వారే ఆయన నా ప్రభువా శోధించుకుంటూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ కుటుంబంలో అపవాది క్రియలు రోమ 16:20 ప్రకారం లయపరచబడునుగాక. ఆమేనండి, ఆమేన్. ఆ కుటుంబంలో సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. మీరు మీ హృదయంలో అడగండి, నాతో మాట్లాడండి ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఓరి కాబారా శమందూరి మరలరా బాబా బాబా. దేవా స్తోత్రాలు 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 స్తోత్రాలు. చేసిన కష్టం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు కష్టం చేశారు, ధనం ఇంకా రాలేదు, రావట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. కై చూపించండి, చేయి చూపించండి. మీరు చేసిన కష్టం కై చూపించండి, చేయి భయపడమాకండి. మీరు చేసిన కూలి కష్టం రావట్లేదని మీరు అట్లా చూపించాలి. మీరు అసలు భయపడడం రాదనమాట. చూడండి, ఖచ్చితంగా విశ్వాసం ఉంచండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాసంతో చేయి చూపించారు. ఇంతసేపు ఆగిపోయిన మీరు కష్టాన్ని అతి త్వరలో ఇంకా 1, 2, 3 రోజుల్లో మీరు సంపూర్ణంగా పొందుకోబోతున్నారు. చప్పలు కొట్టిన గట్టిగా యేసుక్రీస్తు నామములో వీరి కష్టార్జితాన్ని విడుదల చేస్తున్నాం ప్రభువా. అద్భుతం జరుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రాణప్రియుడా, వందనం. భ్రమపరిచే ఆత్మ, మోసపుచ్చే ఆత్మ, మాయ చేసే ఆత్మ, పిరికి ఆత్మ, ప్రతి దుష్ట దురాత్మ క్రియలన్నీ వీరి కుటుంబాల్లో పనిచేయకుండా సంపూర్ణంగా మత్తయి 18:18 ప్రకారం బంధిస్తూ ఉన్నాం ప్రభా. వీరి కుటుంబాల్లో నూతన కార్యాలు జరుగును గాక. వీరి కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగును గాక. వీరి కుటుంబాలకు దీవెన కలుగును గాక. వీరు పిల్లలకు విడుదల కలుగును గాక. అద్భుతం జరుగును గాక. చూడండి, కొన్ని దినాలుగా కుడివైపు డొక్కలో బాగా నొప్పి అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారంట ఇక్కడ.
కుడివైపు డొక్కలో కొన్ని దినాలుగా పెయిన్, నొప్పి అనిపిస్తే వాళ్ళు ఉన్నారు. ఎవరు? చూపించండి, పైకి చూపించండి, చూపించండి, తప్పేం లేదు. మీకు అర్థమవుతుందా? కుడివైపు కొన్ని దినాలుగా పెయిన్ బాధతో బాధపడుతూ ఉన్నారంట. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. మీరు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటే పైకి చూపించింది, నేను ప్రార్థన చేస్తాను, వెంటనే దాని నుంచి మీకు విడుదల వస్తాయి. చూపించండి. తప్పు అట్లా ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకుని పైకి చూపించట్లా, పైకి చూపించమ్మా. పరిశుద్ధులైన తండ్రి, నాయన నీ బిడ్డని జ్ఞాపం చేసుకోండి. యెషయా రాసిన గ్రంథం 53:4-5 వచనాల ప్రకారం హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డకి ఈరోజు విడుదల ప్రకటిస్తున్న ప్రభా. యథార్థంగా తన యొక్క చేయి చూపించింది, నేను బాధపడుతున్నాను నొప్పితో అని. ఆ బాధ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. అద్భుతం జరుగును గాక యేసు నామములో, ఆమేన్. నువ్వు దీన్ని విడిచి ఇంటికి పోయేసరికి సంపూర్ణంగా హీల్ అయిపోద్ది మొత్తం కూడా. చప్పలు కొట్టుగా దేవుని నామమును కనపరచండి. హల్లెలూయా. దేవానికి స్తోత్ర. అయ్యా, ఈ విధంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి పెడుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. యేసయ్యా నా స్నేహము నీతోనే, యేసయ్యా నా సర్వము నీవేలే, యేసయ్యా నా స్నేహము నీతోనే, యేసయ్యా నా సర్వము నీవేలే, యేసయ్యా నా ప్రాణము నీవేలే, యేసయ్యా నా బలము నీవేలే, యేసయ్యా నా స్నేహము నీతోనే, యేసయ్యా నా సర్వము నీవేలే, ప్రతిదినము నీతోనే గడపాలని, ప్రతి అడుగు నీతోనే నడవాలని, ప్రతిదినము నీతోనే గడపాలని, ప్రతి అడుగు నీతోనే నడవాలని, నా ప్రాణము ఆశపడుచున్నది, నా హృదయము నిన్నే కోరుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది, నా హృదయము నిన్నే కోరుచున్నది, యేసయ్యా నా స్నేహము యేసయ్యా నా సర్వము నీవేలే, ప్రియుడా నీ మాటలే నాకు ఇష్టము, నువ్వు మాట్లాడకుంటే నాకు నష్టము, ప్రియుడా నీ మాటలే నాకు ఇష్టము, నువ్వు మాట్లాడకుంటే నాకు నష్టము, మాట్లాడుము నాతో మాట్లాడుము, ప్రతిదినము నాతోనే మాట్లాడుము, మాట్లాడుము నాతో మాట్లాడుము, ప్రతిదినము నాతోనే మాట్లాడుము, యేసయ్యా నా స్నేహము నీతోనే, యేసయ్యా నా సర్వము నీవేలే, నీ ప్రేమ కలిగి నేను జీవింతును, నీ కృపా పొంది నేను సంతోషింతును, నీ ప్రేమ కలిగి నేను జీవింతును, నీ కృపా పొంది నేను సంతోషింతును, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగా ఉంటే చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగా ఉంటేనే చాలు యేసయ్యా, యేసయ్యా నా స్నేహము నీతో, యేసయ్యా నా సర్వము నీవేలే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి మనం హృదయంలో చోటిస్తామో
అప్పుడు ఆయన వచ్చి పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతను ఒక పనికి వెళ్తున్నాడు, రామకృష్ణ గారు ఒక పనికి వెళ్తున్నాడు. ఆ పని సంపూర్ణంగా ఆయనకు అప్పగిస్తే అప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకం బట్టి చేస్తాడు. అట్లా కాకుండా కొంచెం చేయనిచ్చి, కొంచెం ఆగనిస్తే, కొంచెం డౌట్గా ఉంటే, కొంచెం భయం, అట్లా పని ఎట్లా జరుగుతుంది? నమ్మకత్వం ముఖ్యం. ఏం చెప్పండి? ఆ నమ్మకమే నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని విశ్వాసం అన్నాడు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టంగా ఉండటం అసాధ్యం అని చెప్పాడు. ఈ మార్గంలో కావాల్సింది ఏంటంటే విశ్వాసం, నమ్మకత్వం. దేవుని స్తోత్రం. ఒకతను కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసయ్య అలా పోతా ఉంటే పరుగును వచ్చి మోకాళ్ళు వేసి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నేను నమ్ముతున్నాను అన్నాడు. నమ్ముతున్నావా? నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? ఓ, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని చెప్పాడు. ఏంటంట? నీ విశ్వాసమే నిన్ను, అంతేగాని ఇంకేం అనలా. నువ్వు ఏదైతే విశ్వసించావో నన్ను బట్టి అది నేను బాగు చేసినా వాడు బాగుపడిపోయాడు అన్నమాట. అందుకోసమే ఈ మార్గంలో ఏం కావాలంట? నమ్మకత్వం ముఖ్యం, విశ్వాసం ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకా దగ్గరగా వచ్చి దేవుని కార్యాలు పొందుకొని వారు దేవుడు చేసిన కార్యాలని అనేక మందితో పంచుకుంటారు. ఏం చెప్పండి? దేవుని నమ్ముకున్న వాళ్ళలో స్వార్థం ఉండదు. నేను నా కుటుంబం బాగుపడితే చాలు, నా భార్య నా బిడ్డలు నేను బాగుపడితే చాలు, వాడు ఎవడాడిపోతే నాకెందుకు అనేది ఇక్కడ లేదంటున్నా. అది లోకంలో ఉందాం, ఇక్కడ అలాంటిది లేదు. నేను బతికే చాలు అనేది లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం, ఒక ఊరి కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక ప్రాంతం కోసం చచ్చిపోవాలా. ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరి కోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరచారు. అందుకోసమే అందరూ కావాలి ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దగ్గరికి వస్తూ ఉంటే, కార్యాలు జరుగుతుంటే ఏం చేయాలంటే, నీకు ఇంకొక కార్యం చేయాలంటే చేసిన కార్యాన్ని ఇంకొకరితో పంచుకునే మనసు ఉండాలి, స్వార్థం లేని మనసు ఉండాలి. దాన్ని చూస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు ఏం తెలుసా? మన మనసులో ఉన్న కదలికలను చూస్తాడు. దాన్ని బట్టే మనకి కార్యాలు జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం ఉందా? మీరు చక్కగా పంచుకోండి. మీ పని దగ్గర మీకు దేవుడు ఇలాంటి సాక్ష్యాలు చెప్తుంటే మీరు పంచుకోండి. మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ సాక్ష్యాన్ని బట్టి వారు కూడా విడుదల పొందుకుంటారు. ఈ అమ్మాయికి కొన్ని వేల రూపాయలుగా అయిపోయాయి, హైదరాబాద్ పోతే వేలయ్యాయో లక్షలయ్యాయో, రూపాయి ఖర్చు లేదు. ప్రార్థన చేసి పంపించాం, చక్కగా స్వస్థ వచ్చింది, మంచిగా ఉంది, బాగానే ఉందిగా. అట్లప్పుడు ఏం తెలుసా? ఇలా బాధపడే వాళ్ళ లోకంలో ఉన్నప్పుడు ఇది వాళ్ళతో పంచుకుంటే అప్పుడు అది మనకు మేలుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సిగ్గుపడకూడదు. బాధపడేటప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు సిగ్గులు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు చెప్పడానికి? సిగ్గుపడితే దేవుడు మెచ్చడనమాట. దేవుని స్తోత్రం. అందుకోసమే మన జీవితంలో జరిగిన కార్యాలు మనం ఏం చేయకూడదంట? ఆపు చేయకుండా దాన్ని ఏం చేయాలంట? చదవట్లా. దేవునికి స్తోత్రం. చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు
నాకు. హల్లెలూయా. ఇంకొకసారి చదవండి, చూద్దాం చూడండి. హల్లెలూయా. గాఢాంధకారపు చదవాలి. లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, మనల్ని దేవుడు నడిపించినప్పుడు మనకి ఎలాంటి కొదువ లోటు ఏమి ఉండదంట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నాశనకరం వైపు మార్గంలో ఎప్పుడు నడిపించడం అది యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. కానీ మనకి ఏ నష్టం కష్టం రాదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం సమాధానాన్ని గురించి మీరు వినండి. నేను తరచుగా కొన్ని వాక్యాలు చదివి మీకు వినిపిస్తానే. సమాధానం మనకు కావాల్సింది ఏం చెప్పండి? కావాలన్న అన్ని విషయాల్లో మనకి ఏం కావాలంట? సమాధానం. అన్నీ ఉన్నాయి, కానీ అదొక్కటే మనకి లేదన్నమాట. ఇక్కడ చూడండి, ఆదికాండం 26-29 ఏముందంటే, మేము నిన్ను మీరు వినండి అంతే, ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుము అనియు అనుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక మనిషికి అనేక మంది మనుషులకు మధ్య జరిగిన ఒక సంభాషణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ నాన్న బతికుండగా చాలా నీటి బావులను తవ్వించాడు. ఆయన చనిపోయిన తర్వాత కుమారుడు ఆ ఆస్తికి వారసుడయ్యి దాన్ని ఏలుబడి చేసుకుంటూ దాన్ని నడిపిస్తూ ఉంటే, ఈ పూడిపోయిన బావులన్నీ కుమారుడు ఏం చేస్తున్నాడంటే తవ్వించుకొని మళ్ళీ పొలాలకు నీళ్లు పెట్టుకోవాలి, సమృద్ధైన పంటలు పండించాలి అని చెప్పి ఆశపడి వాళ్ళ పని వారితో ఆ బావులు తవ్విస్తున్నాడు. దేవుని స్తోత్రం. తవ్విస్తుంటే వీళ్ళకి శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు వార్చలేక వీళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళు పూడుస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటన మన బ్రతుకులో జరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు కొంచెం పైకి పోయావా, వార్చలేడు ఏం చేస్తుంటే లాగుతాడు కింద. కాబట్టి లేదా లాగరా? ఇంకా కొంచెం పైకి నెట్టే స్వభావం కాదు. పోరా జీవించమని అట్లా కాదు. ఏ విషయంలో కొంచెం కిందకి ఏం చేస్తారు, లాగేస్తారు. నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన గుర్తుకొస్తావు. ఒక భక్తి కార్యక్రమం జరుగుతుంది, ఏదో ఒకటి ఎక్కడో ఒకసారి ఇవన్నీ చెప్పే కావు. ఒక భక్తి కార్యక్రమం జరుగుతూ ఉంటే అందులో హైయెస్ట్ వ్యక్తులు, కొంచెం లోయెస్ట్ వ్యక్తులు అందరూ కలిసి ఆ భక్తి చేస్తా ఎగురుతా సంతోషిస్తూ ఉంటే, కొంచెం లోయెస్ట్ ఆయన బాగా ఎగురుతూ సంతోషిస్తూ ఉన్నాడు. ఈ హైయెస్ట్ వాడు ఏం చేశాడు తెలుసా? నా కళ్ళ ముందే వాడు ఎదురు రంగుల మీద పెడతా అన్నాడు. నాకు ఎందుకో ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటండి, ఆ తన్నినోడు ఎక్కడో తెలుసా? ఇంతవరకు మనసం బట్టి లేవట్లా. తన్నించుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అనేవాడు ఒకనాడు చూస్తున్నాడు. అంత ఘోరం. అందరూ భక్తి చేస్తున్నాడు. కొంచెం హైయెస్ట్ వాడు చేస్తున్నాడు, కొంచెం లోయెస్ట్ వాడు చేస్తున్నాడు. ఈ లోయెస్ట్ వాడు ఉత్సాహం ఎగురుతున్నప్పుడు ఈడు కూడా ఎగరొచ్చుగా.
నాకంటే ఎక్కువ ఎగురుతున్నావంటే, నాకంటే ఎక్కువ సంతోషిస్తున్నావంటే, అమాంత కాలెత్తి ఎదురుమ్మ పెడతాను. లేరా? మీకు అలాంటి వాళ్ళు కనపడలేదా? ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు బావులు తవ్వించాడు, పాపం ఆయన తవ్వుకుంటున్నప్పుడు వీళ్ళు వార్చలేక వెనకుంటూ పూడ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఈయన ఒక్కడే కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయట్లా, ఈయనేం దేవుని వైపు ఉన్నాడు. వాళ్ళు బలగాన్ని చూసుకొని వాళ్ళ వైపు ఉన్నారు. తవ్వుకుంటూ వస్తున్నారు, వీళ్ళు పూడ్చుకుంటూ వస్తున్నారు. ఏం మాట్లాడలే. ఒకటి పుడుతుంటే ఇంకోటి తవ్వుతున్నారు, ఇంకోటి తవ్వుతున్నారు. తవ్వంగా బాగా జాగ్రత్తగా గమనించండి. తవ్వంగా ఒకటి జలగల ఓట పడిందంట. వాళ్ళకి వీడు తొవ్వుడికి పోడవలేక తీసుకొచ్చి దండం పెట్టి ఈ మాటలు మాట్లాడారు. అయ్యా, బుద్ధి గడ్డి తిని నీకు నష్టం చేయాలనుకున్నావు, మా వల్ల కావట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. చెప్పకూడదాం గట్టిగా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఇక మేమేం చేయలేము. అయ్యా, దయచేసి మాకు కీడు చేయి మాకయ్యా, మనందరూ సమాధానంగా ఉందాం. అంటే ఒక ఓర్పు ఏంటంట, ఒక ఓర్పు. తర్వాత దేవుని ఆశ్రయించిన ఆ దేవుని యొక్క దేవుని మీద విశ్వాసము, ఆ భక్తి గొప్ప ద్రోహ కార్యం జరగకుండా ఆపేసింది. శత్రువులు మిత్రులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మంచిదేనా? మీరు ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నారు? ఓహో, ఓర్పుగా ఉంటే ఏదైనా సాధించవచ్చా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు. ఇది కథలాగా వినమాకండి, ఇది జీవితంలో పనిచేయాలి. కథలు చెప్పడానికి రాలే ఇక్కడ. ఎందుకు వచ్చాము? మీ జీవితంలో ఈ మాటలు పనిచేసి మీరు మార్పు చెందాలి. మీరు ఈ ఊరికి ఒక దీపస్తంభాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తూ చూడండి. నిర్గమకాండం కాండం 18వ అధ్యాయం 23 వాక్యం చూస్తే, దేవుడు ఇలాగా చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు, మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇది గమనించండి, మామ అల్లులకి మధ్య జరిగిన సంభాషణ. నిద్రవుతుందా? మెలకుగా ఉండి ఇష్టంగా వింటున్నారా? ఇది కాక ఇంకొక మాట చెప్పి మీకు చాలా ఉన్నాయి, కానీ మీరు ఎందుకంటే మీకు ఎక్కువ ఆహారం పెడితే చిన్నపిల్లలకి వామిటింగ్ అవుతుంది, కడుపుబ్బరం అయింది. ఇప్పుడేగా వచ్చేది, పిల్లలు ఇంకా పుట్టలేదు, ఇప్పుడే గర్భం దాలుస్తాం అన్నమాట. పిల్లలకి ఆహారం పెడితే ఎక్కువ పెడితే ఏమైంది? అరుగుద్దా? వామిటింగ్ అయింది. పెట్టిన ఆహారం అంతా వేస్ట్ అయిపోద్ది. అసలు ఈ ఒక్క మాటలో సరిపోద్ది అనుకుంటాను నేను. ఈ ఒక్క మాట, మామ అల్లుడికి మధ్యన సంఘర్షణ. ఏదో ఇందాకేంటి, తండ్రి కొడుకులకి శత్రువు మధ్య జరిగిన సంఘటన, దానివల్ల శత్రువులు మిత్రులుగా మారిపోయారు ఓర్పు వల్ల. ఇక్కడ చూడండి, ఈ మామ అల్లుడికి ఆలోచనకర్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? మీ మామలు ఎప్పుడైనా మీకు ఆలోచన చెప్పారా? నేను మంచి మామ, మంచి ఆలోచన చెప్పాడు. ఈ అల్లుడిని దేవుడు, వారి ప్రజలందరూ శత్రువుల చేతుల్లో బానిసలుగా ఉంటే ఇతని ప్రవర్తన విధానాన్ని చూసి, అబ్బాయి నేను నీకు తోడుగా ఉన్నాను, వాళ్ళందరినీ బయటికి నడిపించని పంపిస్తే ఈయన పోయి దాదాపు 20 లక్షల మంది ప్రజలను బయటికి నడిపించాడు, బానిసత్వంలో ఉన్న వాళ్ళని. దేవుని స్తోత్రం.
అయిపోయింది విమలమ్మ పని. ఎప్పుడు పోవాలరా నాయన అంటున్నావా? వెళ్తావా? అదిగో ఓ చిన్నగా అరవకుండా, మామూలుగా అరవకుండా వెళ్ళిపో. అరవకుండా వెళ్ళిపో, చిన్నగా వెళ్ళిపో. అరవద్దు, సౌండ్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని లక్షలంట? 20 లక్షల మంది. సౌండ్ చేయకూడదు, చూడండి, సౌండ్ జాగ్రత్త. నాకెళ్ళి చూడండి. 20 లక్షల మందిని బానిసత్వం నుండి దేవుని సహాయంతో బయటికి నడిపించాడు. ఈ 20 లక్షల మందిని కూడా ఈయనే నడిపించాలి. ఏ వ్యవహారం వచ్చినా ఈయన తీర్చాలి. ఎడ తీరుతాడు? 20 లక్షల మందికి ఎడ తీరుతాడు? ఈయనకు ఆలోచన లేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఆ 20 లక్షల మంది భారం మోతాను చచ్చుకుంటాడు. అసలు అన్నం తింటానికి కూడా వేస్ట్ ఉంటుందా? అదే వార్డు నెంబర్గా గెలిస్తేనే వాడికి అసలు రెస్టే. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి వార్డు నెంబర్గా గెలిచాడు. 24 గంటలు నాకు ఇది చెయ్యి, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, 20 లక్షల మంది. దేవుడు వాళ్ళ మామకి ఆలోచనకర్తగా దేవుడు చేశాడు. మామ అల్లుడిని కూర్చోబెట్టి, అల్లుడు గారు, నీకు సమాధానం, ఈ ప్రజలకి సమాధానం, మీరందరూ సంతోషంగా ఉండాలంటే నేను చెప్పే సలహా వినండి అని చెప్పాడు. మామగారు చెప్పండి అని అల్లుడు అడిగితే మామగారు ఏం చెప్పారంటే, నువ్వు పై స్థాయిలో కూర్చో. ఆడ కూర్చోవాలంట. తర్వాత 1000 మందికి ఒకళ్ళని, 10,000 మందికి ఒకళ్ళని, అట్లా 500 మందికి ఒకళ్ళని, అట్లా ఒక్కొక్కరిని సలహాదారులుగా పెట్టుకుంటూ అందరినీ సమాధానంగా నడిపించేటట్టుగా చేయమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత జిల్లా కలెక్టర్ ఉన్నాడు, తర్వాత మండల ప్రెసిడెంట్ ఉన్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ. అట్లా సీనుకు సమస్య వచ్చిందనుకో, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అది దొరుకుతాడా? నీకు అందుతురా? నీకు అందుబాటులో ఎవరు పెట్టారు? ఏ ప్రెసిడెంట్? డీకేయా? ఏం పేరు ఆయన పేరు? అక్కడ ఆయన చెప్పిన సలహా ఇప్పుడు ఇట్లా పాటిస్తున్నారు. అక్కడ స్టార్ట్ అయింది సలహా, చూసారా మీకు? ఇప్పుడు అది అమల్లో ఉంది. దీంట్లో నుంచి ఇదంతా జరిగేదంతా దీంట్లో నుంచి బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ అల్లుడు ఏం చేశాడంటే, మామగారు చెప్పిన సలహా విని ఆయన చెప్పినట్టుగా చేశాడు. అప్పుడు ఆ మాట ఇక్కడ రాశాడు అన్నమాట. ఏం రాశాడంటే, ఇక్కడ చూడండి ఏం రాశాడు. ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు, మరియు ఈ ప్రకారము తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. నువ్వు ఈ విధంగా చేస్తే మనుషులందరూ కూడా సమాధానంగా ఉంటారు, నీకు భారం తగ్గిపోద్ది. దేవుడు కనుక నీకు ఇలా చేయమని చెప్తే ఖచ్చితంగా చేయమని చెప్పాడు సలహా. ఆ ప్రకారం ఏం చేశాడు? చేసి ఆయన అన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటేం చెప్పండి, ఫస్ట్ ఏం చెప్పాను? తండ్రి కొడుకులకి, శత్రువులకి మధ్య సమాధానం. ఇక్కడ ప్రజలకి నడిపించే నాయకుడి మధ్య సమాధానమైన ఆలోచన చెప్పింది ఎవరు? వాళ్ళ మామగారు. దేవుని స్తోత్రం. అక్కడ సమాధానం పడ్డదెవరు? శత్రువులు. ఈ విధంగా మన కుటుంబంలో ఒక్కొక్క సంఘటనని ఎత్తి మనం చూసుకొని మనకు గమనిస్తే, మనం దీన్ని కనుక ఆలోచిస్తే, దీని ప్రకారం ఇలాంటి విషయాలు మనకు కనుక తగిలితే మనం ధైర్యంగా ఉండవచ్చు. మన పక్షాన దేవుడుండి అన్ని విషయాల్లో మనల్ని సమాధానముగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకే ఒక మాట చూపించి నేను దీన్ని ముగిస్తాను.
పాత నిబంధనలో సమాధానాన్ని గురించి. రోమా రాసిన పత్రిక 5:1 ఏముందంటే, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మొట్టమొదటి మనిషి తప్పు చేసినప్పుడు దేవునితో మనిషికి సమాధానం పోయింది. ఎప్పుడైతే దేవుడి నరావతారిగా వచ్చి బలియాగం చేశాడో కలువరి శిలువలో, అప్పుడు మళ్ళీ ఏమైందంట? సమాధానము వచ్చేసింది. పోయిన సమాధానం ఏమైపోయిందంట? మళ్ళా కలుసుకుంది. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నీకు ఎట్లా చెప్పేవాడు ఉండే ఎవడన్నా? యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని దేవుణ్ణి ఇలా కలిపేస్తుంది. అంటే ఎప్పుడైతే దేవునితో కలుసుకున్నామో ఇప్పుడు మనలో నుంచి నిజమైన దైవత్వం బయటకు వస్తుంది. ఇది కేవలం విశ్వాసం మూలంగా ఆయన కృప ద్వారానే జరిగింది, కానీ మనం చేసే భక్తి ద్వారా జరగనే. కేవలం ఆయన కృప ద్వారానే ఇలా మనం సమాధానపరచగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మన జీవితంలో ఫలింపు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదు, ఏ విషయంలో సమాధానం లేదు, దేవునితో చెప్పండి. ఖచ్చితంగా అక్కడ సమాధానం కలిగించిన దేవుడు మీ కుటుంబంలో కూడా, మీ బిడ్డ, మీ జీవితంలో కూడా సమాధానాన్ని కలిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, మీరు దేవునికి చెప్పుకోండి, మీ మనసులో దేవునితో చెప్పుకోండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాయన, ఏ విషయంలో సమాధానం సతమతం అయిపోతున్నావో దేవుడు ఆశ్చర్యకరుడు, ఖచ్చితంగా మనకు సమాధానం కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవా, నమ్మదగ్గ ఈ విధంగా నీ బిడ్డలతో కలిసి సమాధానాన్ని గురించిన కొన్ని విషయాలు మేము పంచుకోవటానికి కృప చూపించావు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో సమాధానం కలుగాక, ఈ గ్రామ ప్రజలందరిలో సమాధానం కలుగాక, శత్రుత్వం తొలగిపోవునుగాక, ఆలోచనకర్తగా మీరు పనిచేయుదురుగాక. కృప చూపించండి, సహాయం చేయండి. మరొక వారం మేము కలుసుకునేంతవరకు కూడా మా అందరికీ సంపూర్ణమైన సమాధానం కలిగించి నడిపించమని, దీవించమని, ఈ యొక్క నాయన తండ్రి, ఈ యొక్క ప్రార్థనా కొడుకులో పాల్గొని చూసేవారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ అనండి. తండ్రి యొక్క ప్రేమ, చేయి చూపించండి, పైకి చూపించండి, చేతులు చూపించండి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదాతుడి నడిపించునుగాక. యేసు రక్తమే దీం, సిలువ రక్తమే దీం, ప్రవేశనానికి సంపూర్ణ ఎముకలుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.